వెల్కమ్ టు దిల్ పసంద రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న వంటకం అండి ఇది, ఆనపకాయ రొట్టె. చాలామందికి తెలియదు వీటి గురించి. దీనికోసం ఏం చేయాలంటే చిన్న ఆనపకాయ ముక్కను తీసుకొని పైనున్న పొట్టును తీసేయాలి. అలాగే లోన స్పాంజీగా ఉంటుంది కదా, అలాగే వాటి పైనున్న విత్తనాలు కూడా తీసేయాలి. ఇలా చిన్న చిన్న గింజలు లాంటివి పూర్తిగా తీసేసిన తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా ఒక పాత్ర పెట్టుకొని దీనిలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెల్లంని 1 కప్పు వరకు వేసుకున్నాను. అలాగే అరకప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ కప్పు కొలతగా ఉండే వాటిని తీసుకుంటే సరిపోతుంది. బెల్లం కరగటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. మనం బెల్లంతో ఏ వంటకం చేసినా సరే తప్పకుండా కరిగించి వడకట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో చాలా వరకు చెత్త అనేది ఉంటుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇలా వేరే పాత్రలోకి వడకట్టుకోవాలి. చూసారా చెత్త ఎంత వచ్చిందో. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనపకాయ ముక్కలను వీటిలో వేసుకోవాలి. ఇలా పీసులుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే మనం తురుముకున్నా పర్వాలేదు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు వీటిని ఈ నీటిలో వేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ముక్కలు సగం ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకక్కర్లేదు. మొత్తం 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్కి తగినట్లు దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఎంత బెల్లం తీసుకున్నామో అంత రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అట్లకారుతో చేసుకొని దీనిపైన మూత పెట్టి ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే అట్లకాడుతో మనం ఇలా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే రొట్టె పెట్టడానికి వీలుగా ఉంటుందండి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి. రొట్టె పెట్టుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఇలా రొట్టె తయారు చేసుకున్నప్పుడు ఘీ వేసుకోవటం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఘీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మరొకసారి ఉండలు లేకుండా ఇలా ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన ఉండలు ఎక్కడా లేకుండా ఉంటాయండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఈ కళాయిలో ఒక రొట్టెలా వేసుకోవాలి. ఈ రొట్టె చాలా బాగుంటుందండి. నేను మా మదర్ నుంచి నేర్చుకున్నాను. పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఫ్లాట్గా ఉన్న గరిటెను తీసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ గరిటెకి అంటుతున్నట్లయితే కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకోండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
లో టు మీడియంలో ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా అట్లకాడతో రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ రొట్టె చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఉడికించుకున్న వాటితో రొట్టెని తయారు చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి.